ఏ హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రంజిత్ ఆన్ వీల్స్. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నా అంటే యశోద హాస్పిటల్కి వెళ్తున్నా. ఎందుకు ఇంకో హాస్పిటల్కి వెళ్ళి ఉండే కదా, సో అక్కడ కొంచెం కాస్ట్ ఎక్కువైందని చెప్పేసి ఇంకా తెలిసిన ఒక అతను సుకుమార్ దాస్ అని చెప్పేసి ఒక అతను ఉంటారు. లైక్ అడ్వెంచరస్ చేస్తారు మనలాగానే ట్రావెల్ గిట్లా. సో తనకు యశోదలో సీఈఓ తను తెలుసు, కొంచెం లైక్ మనకి ఏమైనా వర్కౌట్ అవుతుంది, మ్యాక్సిమం వర్కౌట్ అవుతుంది, చాలా తక్కువలో అయిపోతుంది. ఒకసారి వెళ్దాము, నేను కూడా వస్తా అని చెప్పేసి అన్నాడు. సరే ట్రై చేయడంలో తప్పేం లేదు కదా అన్నట్టయితే ఇప్పుడు అక్కడికి వెళ్తున్నా, యశోద హైటెక్ సిటీ వెళ్ళేసి ఇంకా అక్కడ ఏమంటారో చూద్దాం. వాళ్ళు అడ్మిట్ చేస్తారా లేకుంటే రేపటికి షెడ్యూల్ చేస్తారా తెలియదు. సో దాన్ని బట్టి డిసైడ్ అయ్యి తొందర పని కానిచ్చుకుంటే బెటర్. అండ్ రైడ్కి అయితే ఏం ప్రాబ్లం లేదు. సూన్ ఒక డాక్టర్ సజెషన్ తీసుకున్న తర్వాత సూన్ నేను మళ్ళీ రైడ్ స్టార్ట్ చేస్తాను. మీరు చూస్తారు మళ్ళీ మన సైకిల్ పైన. ఈసారి ఇంకా మోర్ అడ్వెంచరస్గా ఉంటాయి. చలో పోదాం. అండ్ బ్లాగ్ తెలుసుకోలేదు, బట్ స్టిల్ ఏదో ఒకటి పెడితే బాగుంటుంది కదా యూట్యూబ్లో. సో అప్డేట్ ఇస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి పెడుతున్నా. అది కూడా కొంచెం బెటరే కదా. సో ఫైనలీ హాస్పిటల్కి అయితే వచ్చాను. అండ్ ఒక బ్రో వస్తానన్నాడు, అతను ఇక్కడ కల్పిస్తా అన్నాడు డాక్టర్స్ తోటి. సో వెయిటింగ్ ఫర్ హిమ్. అండ్ ఈ హాస్పిటల్ మ్యాక్సిమం అంటే లైక్ వేరే ఫారినర్స్ ఆఫ్రికన్స్ ఎక్కువగానే వాడుతున్నారు. మరి ఏంటి లైక్ ఇక్కడ మెడికల్ చాలా లైక్ వేరే కంట్రీస్తో పోల్చుకుంటే చాలా తక్కువ అని చెప్పేసి అనుకుంటాను నేను. అండ్ ఈ హాస్పిటల్ చూస్తే చాలా పెద్దగా ఉంది. ఎంత బతారో ఏమో ఇక్కడ చూడాలి. 1 2 3 ఫ్లోర్స్ పెద్దదే ఇది. సో గైస్ ఇది వచ్చేసి ఈసీజీ. అండ్ సర్జరీ చేసే ముందు టోటల్గా అవన్నీ చూస్తా అని చెప్పేసి అని అన్నారు. ఇన్ఫెక్షన్ అయితే చాలా డీప్ అయిపోయిందంట, కాంప్లెక్స్ ఉందని చెప్పేసి చెప్పారు. సో ఈ సర్జరీ చేసే ముందు అక్కడ కెమెరాస్ అయితే అలో లేవు, బట్ నేనేం చెప్పడానికి లేకుండే. ఇది సెకండ్ టైము ఇట్లా టీ 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 అని ఈ సౌండ్స్ వస్తుంటే చాలా భయం అవుతుంది నాకైతే. అండ్ ఐసీలో ఉండడం కూడా చాలా భయం అనిపిస్తుంది ఇలాంటి సిచ్యువేషన్స్లో. బట్ ఇంజెక్షన్స్ ఇవన్నీ క్యాన్యులా పెట్టేసి బ్లడ్ అంతా తీసుకుని టెస్ట్ అయితే అవన్నీ చేసేసారు. అండ్ చాలా లేట్ అయిపోయింది యాక్చువల్గా సర్జరీకి. ఎందుకు అని అంటే లైక్ ఫస్ట్ కొంచెం డిస్కౌంట్ అది ఇది ఇస్తా అని చెప్పేసి అట్లా అనుకొని చెప్పేసి అన్నారు. సో ఇది వచ్చేసి ఆఫ్టర్ సర్జరీ సేమ్ డే డిశ్చార్జ్. ఎందుకంటే ఒకవేళ ఒక రోజు ఉంటే 12,000 రూపాయలు అట్లా అని చెప్పేసి అన్నారు. సో దానికోసం అని చెప్పేసి ఇంకా అంతంత అమౌంట్ పెట్టడం అంత ఎందుకు అని చెప్పేసి ఆలోచించిన. ఈ సుకుమార్ దాస్ అన్న చాలా హెల్ప్ చేసారు నాకు ఈ హాస్పిటల్లో. సో డిస్కౌంట్ కోసమే కానీ దాని గురించి కూడా మొత్తం మాట్లాడింది అన్ననే. సో అతను తెలిసిన సీఈఓ వాళ్ళతోటి ఒకటి ఇట్లా పెట్టి తీసినా అనుకో ఫ్రీ ఆడేసుకో. కింద ఎప్పుడయ్యా క్యాబా క్యాబ్ బుక్ చేసినా బుక్ చేసి కట్ చేయండి. ఇప్పుడు మాట్లాడు. హలో హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే డిశ్చార్జ్ అయింది. ఏంటిది? సర్జరీకి వెళ్తారా? సర్జరీ అయిపోతేనే కొంచెం బ్రెయిన్ ఇచ్చినట్టున్నారు. సో సర్జరీ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా నైట్ అంతా సుక్కలు ఉండే, అసలు పెయిన్ చాలా పెయిన్ ఉండే. అండ్ లైక్ ఇన్ఫెక్షన్ ఏంటైతే ఉన్నదో అది కొంచెం చాలా డీప్గా వెయిన్స్ ఉంటాయి కదా నరాలు, ఆ 2 నరాలు ఇన్ఫెక్ట్ అయినాయంట. సో ఒక్కొక్కటి నీట్గా క్లియర్ చేయాలని అన్నారు. ఇప్పుడు ఒక సర్జరీ చేసారు, తర్వాత ఒక 6 days లేదా 12 days తర్వాత మళ్ళీ ఇంకొకటి చేద్దాము అని చెప్పేసి అని అన్నారు. అండ్ ఒక్కటి మాత్రం చెప్తాను నేను, సర్జరీ థియేటర్ దగ్గర తీసుకెళ్తారు కదా, లోపల తీసుకెళ్ళాక నాకు బాగానే ఉంది. మాట్లాడుతూ ఉంటే సడన్గా జనరల్ అనెస్థీషియా ఇచ్చారు. అంతకుముందు స్పైన్కి ఇచ్చిండే, ఇప్పుడు జనరల్ అనెస్థీషియా ఇచ్చేవారికి ఇంకా మొత్తం టోటల్గా పోయింది. ఏమైంది, మొత్తం టోటల్గా కాన్షియస్నెస్ పోయింది. సర్జరీ అయిపోయినాక బయటకు వచ్చినాక
అంటే షిఫ్ట్ చేసిన తర్వాత నేను సడన్గా లేచేసరికి నాకు అన్ని లైక్ ఇంకా డ్రెస్ అంతా లైక్ ఆపరేషన్ చేస్తారు కదా పోస్ట్ వేసిన తర్వాత నాకు ఒకటి అనిపించింది ఏంటి తెలుసా, లైఫ్లో మనిషి లైఫ్ కూడా ఇంతే కావచ్చు. ఒక్కసారి ఇంకా చనిపోతే ఇంకా అప్పటిదాకా ఇప్పుడు నేను ఏమైతే సైక్లింగ్ చేసిన మెమరీస్ ఉంటాయి కావచ్చు నాకు. నేను చనిపోయిన తర్వాత మనకు ఆత్మ అనేది ఒకటి ఉంటే ఆ ఆత్మ ఫీల్ అవుద్దేమో, బట్ ఆత్మ ఫీల్ అవుద్ది. నువ్వేమైనా సాధించినవి లైక్ నువ్వేమైనా చేసినవి నువ్వేమైనా తిరిగినవి అన్నిటినీ అది ఫీల్ అవుద్ది. బట్ లైక్ నువ్వు ఏం చేయకుండా కోట్లు లక్షలు భూములు ఆస్తులు బంగారాలు కనుక సంపాదించి పెట్టుకుంటే అంటే ఎంజాయ్ చేయాలి. చేయకుండా జస్ట్ అది వాటి ఫోకస్లో మాత్రమే ఉండి ఒక 40 సంవత్సరాల దాకా ఇట్లనే సంపాదిద్దాం అది ఇది అని చెప్పేసి అనుకోండి. ఒక 40 సంవత్సరాల తర్వాత ఇట్లా ఏదైనా జరగాలని జరిగి నువ్వు చనిపోతే సో ఈ 40 సంవత్సరాలు నువ్వు సంపాదించిందంతా ఎవరికి పోతుందో ఎవరు అనుభవిస్తారో సెకండరీ. బట్ నీ లైఫ్లో నువ్వేం అనుభవించింది చేసింది ఏం ఉండదు అని చెప్పేసి ఒక థాట్ అయితే నాకు అనిపించింది. బట్ ఆ క్షణంలో నేను రియలైజ్ అయినా నేను ఇంతవరకు చేసింది ఇప్పుడు ఒకవేళ పోయి ఉన్నా కూడా నాకు ఆ మెమొరీస్ అన్నీ ఉన్నాయి. వాటితోటి లైక్ ఇఫ్ నాకు సోల్ ఉంటే అది బతికి ఉండి చూసి ఉంటే ఇవన్నీ అన్నా గుర్తుంటే లైక్ నేను చేసింది జనాలకన్నా గుర్తుంటుంది. కానీ నువ్వు ఎవ్వరికీ తెలియకుండా ఒకటే కష్టపడి సంపాదించి అవన్నీ చేస్తే ఇంకా నీ ఫ్యామిలీ వరకే ఉంటుందేమో, విచ్ ఇస్ లైక్ అది కూడా బెటరే. మనీ లేకుంటే ఏం చేయలేము. ఈవెన్ హాస్పిటల్లో నేను పడ్డ స్ట్రగుల్స్ కానీ ఇవన్నీ అనిపించింది రెండు కూడా ఉండాలి. కానీ ఒకటే మొత్తం సర్వస్వం దానిపైన పెట్టేసి మొత్తం కోల్పోకూడదు. అది నేను చెప్తా. నేను ఏదో చెప్పాలనుకుంటున్నా కానీ అది చెప్పడానికి మాటలు రావట్లేదు. లైక్ నేను ఆ కాన్షియస్లోకి పోయి అన్కాన్షియస్ అయ్యి ఒక గంట తర్వాత నేను లేచిన తర్వాత చాలా నా మైండ్లోకి వచ్చినాయి. బట్ ఒకటే నేనైతే దీనివల్ల నాకు రియలైజ్ అయింది ఏంటి అని అంటే సో లివ్ ద లైఫ్, లివ్ ద మూమెంట్, అంతే. ఆ క్షణం బ్రతకండి. రేపు ఏమవుతుందని బాధపడుకుంటా అట్లా ఇట్లా చేసుకుంటాము అవన్నీ అయ్యే పనులు కావు. అవన్నీ చేస్తే మన టైం వేస్ట్ అవుద్ది. ఏవో చిన్న వాటికి మనం లైక్ చనిపోవడం సూసైడ్ చేసుకోవడం అస్సలు చేయొద్దు. బట్ ఐ హోప్ నేను ఇంకా తొందరలోనే లైక్ పెయిన్ మాత్రం హెల్ ఉంది. స్టిచెస్ అవన్నీ లైక్ ఆ స్టిచ్ పోయేదాకా అట్లనే ఉంటుందంట. సో చూద్దాం. డాక్టర్ అయితే ఒక 2-3 months అయితే రెస్ట్ తీసుకోమన్నాడు. చూడాలి ఇంకా ఈ లోపు ఏం చేయాలి ఏంటి అనేది. మళ్ళీ ఇంకా విజిట్ ఉంది, మాట్లాడతా. ఈ వీడియో మొత్తం ఒక నెల రోజుల వీడియో అన్నట్టు, అప్పుడప్పుడే అన్నీ కలిపినాయి అన్నట్టు. హలో గైస్, సర్జరీ అయితే అయిపోయిన తర్వాత ఇవాళ 6th డే 7th డే ఒకసారి రివ్యూకి రమ్మన్నారు. అండ్ సో రివ్యూ కోసం అయితే వెళ్తున్నా. అండ్ అంటే ఎన్ని రోజులు ఎట్లా మానుతుంది, ఎట్లా రికవర్ అవుతుంది, అండ్ రికవర్ అవుతుందా లేదా, ఇంకెంత టైం పడుతుంది, అండ్ సో ఇదంతా కూడా చెప్తానన్నారు. సో చాలా ఎగ్జైటింగ్ ఉన్నా. కూర్చోవడం కొంచెం ఇబ్బందే స్టిల్. ఇంకా హాస్పిటల్ ఏమో నేనున్నదేమో ఇక్కడ ఎల్బీ నగర్ దగ్గర. హాస్పిటల్ ఏమో హస్తినాపురం, అంత దూరం పోవాలి. అండ్ ఇంకా మెట్రోలు వాటి కాకుండా కార్ బుక్ చేసుకొని కార్లో పడుకొని అయితే వెళ్తున్నా. అండ్ చాలా మిస్ అవుతున్నా. ఒక్కొక్కసారి గ్యాలరీ ఓపెన్ చేసి చూసుకోగానే ఫొటోస్ అవన్నీ చూస్తే చాలా మిస్ అయిన ఫీలింగ్ వస్తుంది. బట్ ఇట్స్ ఓకే. బుక్ చేసిన అక్కడ నుండి కదులుతలేడు. త్వరలోనే రికవర్ అయ్యి మళ్ళీ పూర్తిగా రికవర్ అయ్యి డాక్టర్ తోటి కరెక్ట్గా తీసుకొని పూర్తిగా రికవర్ అయ్యి బయలుదేరుతా. సో అప్పటి వరకు ఏమైనా చూసుకోవాలి. ఇప్పుడు అనిపించింది ఏంటంటే ఇలా ఖాళీగా ఉంటాం కదా, అలాంటప్పుడు అనిపిస్తుంది లైక్ మనకు ఒక ఇన్కమ్ సోర్స్ ఉంటే ఎట్లుంటుంది ఏంటిది అని చెప్పేసి. అలాంటప్పుడు ఒక ఐడియా వస్తుంది ఏమైనా స్టార్ట్ చేస్తే ఎట్లుంటుంది అని చెప్పేసి. ఎందుకంటే సడన్గా ఇట్లా ఏమైనా అయిందనుకో, నేను సైక్లింగ్ చేయలేకపోయింది అనుకో, సడన్గా మళ్ళీ వేరే దారి ఏది ఉండదు, ఏం చేయాలి ఏంటని ఒక థాట్లో వస్తుంది. బట్ ఏదో ఆలోచిద్దాం, ఏం కాదు. మీ అందరి ఆశీస్సులు అవన్నీ ఉంటాయి ఎప్పటికీ నాకు. అందరికీ
హ్యాపీ దివాళీ బాగా జరిగిందని చెప్పేసి నేను అనుకుంటున్నా. అండ్ హాస్పిటల్ పోదాం, డాక్టర్ ఏమన్నాడు అనేది కూడా చెప్తాను పదండి. అండ్ నేను బాగానే ఉన్నా, అండ్ ఇన్ఫెక్షన్ అంతా కూడా తగ్గుతుంది. టాబ్లెట్స్ అయిపోయినాయి నిన్నటికి, మళ్ళీ ఓర్ఫ్లాక్ససిన్ ఆర్నిడజోల్ రాసిరు యాంటీబయాటిక్స్. ఇవాళ ఏం రాస్తారో చూడాలి, డాక్టరు మంచి డాక్టరే. సో వేరే హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకొని మళ్ళీ కొంచెం ప్రాబ్లం అయితే తలకాయ నొప్పి కదా, అందుకే యశోద హైటెక్ సిటీలో అన్ని డబ్బులైనా కూడా ఎందుకు అక్కడ చేసినాము అని అంటే, సో అక్కడైతే పర్ఫెక్ట్గా డాక్టర్ మంచి టాప్ క్వాలిఫైడ్ ఉన్నారు. సో దట్ మనకి ఇంకా ఫ్యూచర్లో కూడా ఏం రాకుండా పర్ఫెక్ట్గా చేస్తారు, డబ్బులు పోయినా కానీ ట్రీట్మెంట్ బాగుంటుంది అని ఒక చిన్న థాట్ తోటి రిస్క్ తీసుకోవాల్సి వచ్చింది. బట్ స్టిల్ ఇట్స్ ఓకే. అండ్ మనం సాధించడం అదండి, పోదాం, క్యాబ్ వచ్చింది. సో హై గైస్, చెకప్ అయితే అయిపోయింది. 2 వీక్స్ తర్వాత మళ్ళీ రమ్మన్నాడు అండ్ హీల్ అవుతుంది అని చెప్పేసి అన్నాడు. 2 వీక్స్ తర్వాత చెప్తా అన్నాడు ఏంటి అని చెప్పేసి. సో ఐసీఎంఆర్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ అని చెప్పేసి ఒక కాలేజ్ ఉంటుంది. ఈ కాలేజ్కి అయితే నేను మన సబ్స్క్రైబర్స్ వాళ్ళు కూడా అన్వేష్ అండ్ వాళ్ళైతే నన్ను అయితే ఇన్వైట్ చేయడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత చాలామంది అయితే పరిచయం చేశారు. ఎందుకు వెళ్ళినా అంటే, అసలు నేను ఇంత రైడ్ చేస్తున్నా కదా, నా బాడీ ఎలా ఉంది, అసలు నేను ఏం తీసుకుంటున్నా, ఎలాంటి ఫుడ్ తీసుకుంటున్నా, కరెక్ట్ ఉన్నానా లేదా, అసలు నా బాడీలో ఫ్యాట్ పర్సెంటేజ్ ఎంత ఉంది, మజిల్ పర్సెంటేజ్ ఎంత ఉంది, ఇన్ఫ్లమేషన్ రేట్ అదంతానైతే బాడీ టెస్ట్లు బ్లడ్ టెస్ట్లలోనైతే సెర్చ్ చేయడం జరిగింది. సో మిగతా అన్నీ కూడా వాళ్ళు చెక్ చేసి అసలుకి నా పల్స్ ఎట్లుంది, నా హార్ట్ రేటు ఏ విధంగా ఉంది, ఇవన్నీ కూడా వాళ్ళైతే చెక్ చేస్తాము అని చెప్పారు. ఇది వచ్చేసి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్. మనకు ఫుడ్ సంబంధించినవి అవన్నీ ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి అవన్నీ కూడా వీళ్ళ గైడ్లైన్స్ నుండే వస్తాయి అన్నట్టు. సో ఇక్కడికైతే నేను రావడం జరిగింది. మన వాళ్ళు అయితే నన్ను అక్కడికి పిలిచి అండ్ వాళ్ళ స్టూడెంట్స్తో వాళ్ళందరితో ఇంటరాక్ట్ అయితే చేయించేసారు. రియల్గా చాలా హ్యాపీ అనిపించేసింది. అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు చాలా విషయాలు తెలిసినాయి. వాళ్ళ యొక్క సార్ చిన్నారెడ్డి సార్ అని చెప్పేసి వాళ్ళ యొక్క ఎండి గారిని మేనేజ్మెంట్ హెడ్స్ వాళ్ళందరినీ అయితే పరిచయం చేయడం జరిగింది. అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు చాలా విషయాలు తెలిసినాయి. ఏంటి అని అంటే, అండ్ నా బాడీలో మజిల్ అనేది లాస్ అవుతుందంట. సో అరౌండ్ నేను మినిమం 3 to 4 kilos మజిల్ అయితే లాస్ అయినా. సో దాన్ని మళ్ళీ రీగెయిన్ చేయాలి అని చెప్పారు. అండ్ ఈ 1-2 monthsలో నేను రెస్ట్ తీసుకొని ఫుల్గా బాడీ యాక్టివిటీస్ అన్నీ బాగా చేసి, సో సడన్గా రెస్ట్ తీసుకునే వరకు నా బాడీలో ఫ్యాట్ పర్సెంటేజ్ కూడా పెరిగింది. అది మళ్ళీ సైక్లింగ్ చేస్తే పోతుందని చెప్పారు. సో తర్వాత వాళ్ళ యొక్క అక్కడ ఉన్న స్టూడెంట్స్ కానీ టీచర్స్ కానీ వాళ్ళందరూ రావడం జరిగింది. స్టాఫ్ అంతా, టీచింగ్ స్టాఫ్ ఇట్లా. సో వాళ్ళందరూ వచ్చేసి నా రైడ్ గురించి చాలా విషయాలు అయితే తెలుసుకున్నారు. నేను ఎక్స్ప్లెయిన్ చేసినాను వాళ్ళ డౌట్స్ అని, ఇంత విధంగా ఇన్ని కంట్రీస్ ఎలా రైడ్ చేస్తున్నావు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటావు, ఎక్కడ పడుకుంటావు, ఏం తింటావు, అసలు ఏంటి, ఏ మోటివేషన్ ఏంటి, ఇలా చాలా విషయాలు అయితే వాళ్ళు క్వశ్చన్ చేయడం జరిగింది. ఆ స్టాఫ్ వాళ్ళందరికైతే నాకు పెయిన్ తోటి ఉన్నా నిల్చుని అలా ఓపికగా సమాధానాలు అయితే చెప్పిన. రియల్గా ఆ ఇంటరాక్షన్ కూడా నాకు వీళ్ళందరూ సైంటిస్టులు ఉన్నారన్నట్టు ఇందులో. సో నాకు చాలా బాగా అనిపించింది. న్యూట్రిషన్ గురించి కానీ వాటన్నిటి గురించి కానీ అసలు మన ఇండియాలో అసలు కొంచెం కూడా అవగాహన లేకుండా చాలామంది గ్రామాలలో అక్కడిక్కడ ఉంటున్నాము మనము. ఒకప్పుడు లాగా లేదు లైఫ్ అని చెప్పేసి అయితే మొత్తం అయితే నేను అర్థం చేసుకున్నా. అండ్ తర్వాత నేను ఆ స్టూడెంట్స్ తోటి జరిగిన ఇంటరాక్షన్ అయితే చాలా బాగా అనిపించింది. ఎందుకనంటే వాళ్ళు ఒక్క స్టేట్ నుండి కాదు, మొత్తం ఆల్ ఓవర్ ఇండియా మొత్తంలో వేరే స్టేట్స్ నుండి అయితే వచ్చిన వాళ్ళే ఉన్నారు. సో ఇక్కడ రీసెర్చ్ గురించి కానీ న్యూట్రిషన్ గురించి కానీ వీళ్ళు అడిగిన క్వశ్చన్స్ అయితే నాకు చాలా బాగా అనిపించినాయి. వాళ్ళు ప్రతి ఒక్క క్వశ్చన్కి వాళ్ళు అడిగిన ప్రతిదానికి నేను సమాధానం చెప్తూ నేను ఎలాంటి ఫుడ్ తీసుకుంటా, ఎక్కడెక్కడ ఎలాంటి ఫుడ్ ఉంటుంది, ఏ కంట్రీలో ఫుడ్ ఉంటుంది, దేనిలో ప్రోబయోటిక్స్ ఎలా ఉంటాయి, ఎక్కడైతే మన ఇండియాలో పెరుగు ఎట్లా ఉంటుందో ఒక్కొక్క కంట్రీలో, కొరియాలో కిమ్చి, ఇట్లా ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేసిన. అండ్ వాళ్ళ హెచ్ఓడి సార్తో కూడా మాట్లాడిన. అండ్ చాలా ఎంకరేజింగ్గా తనైతే నాకు సపోర్ట్ ఇవ్వడం కానీ అండ్ తను మాట్లాడే విధానం కూడా అయితే చాలా బాగా అనిపించింది. ఇంకా ఫ్యూచర్లో మంచి ప్రోగ్రామ్స్ ఉంటే గెస్ట్గా ఇన్వైట్ చేస్తాం. సో దట్ ఇన్స్పిరేషనల్గా ఉంది మీ జర్నీ అని చెప్పేసి దాని గురించి అయితే వాళ్ళు సార్ అయితే చాలా బాగా చెప్పడం జరిగింది.
అండ్ రియల్లీ చాలా హ్యాపీ. ఇంకొకటి ఏంటి అని అంటే ఇక్కడ పిలిచిన అన్వేష్ ఎవరైతే ఉన్నారో ఒకటి అలోయ్ ఫిట్ అని చెప్పేసి ఒక యాప్ అయితే వాళ్ళదైతే ఉన్నది. వాళ్ళు న్యూట్రియాత్రతోటి కంబైన్డ్ అయ్యి చెప్పేసి వాళ్ళు న్యూట్రిషన్ అసెస్మెంట్ అవన్నీ కూడా చేయడం జరుగుతుంది. సో వాళ్ళు మనకి ఫిట్నెస్ గురించి కానీ ఫుడ్ గురించి కానీ ఎలాంటి తీసుకోవాలి నా రైడింగ్లో దాని గురించి చెప్పారు. రాహుల్ అండ్ ఇంకొక అతను అన్వేష్ కంటే వీళ్ళిద్దరైతే నాకు సజెస్ట్ చేసారు. వాళ్ళ యాప్లో అయితే నేను లాగిన్ అయినా. సో లాగిన్ అయ్యి టోటల్గా అన్ని విషయాలు అయితే తెలుసుకున్నా. అండ్ ఇప్పుడైతే ప్రజెంట్ వాళ్ళే సజెస్ట్ చేస్తున్నారు ఫుడ్ గురించి. సో ఐ గెస్ ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నామంటే ఎన్ఐఏ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్. సో ఇది వచ్చేసి ఎంఐసి అభివృద్ధి వస్తుంది. సో ఎందుకు ఇక్కడికి వచ్చినాం అంటే నేను ఇంతవరకు ఈ 5 years రైడింగ్లో 45,000 kilometers నా బాడీ వచ్చేసి లైక్ ఎలా ఉంది ఏంటి బాడీలో అసలు ఏం తక్కువైనాయి ఏం ఎక్కువైపోయాయి, నేను ప్రాపర్గా మజిల్ గ్రోత్ ఉందా, లైక్ మజిల్ మొత్తం లాస్ అవ్వకుండా నా బాడీలో లైక్ అసలు బాడీ ఫంక్షన్ ఎలా ఉంది అని చెప్పేసి మొత్తం టెస్ట్లు అయితే చేసుకుందామని చెప్పేసి నేను ఎప్పుడున్నా అనుకుంటున్నా. అండ్ ఒక డాక్టర్ పర్ఫెక్ట్ న్యూట్రిషనిస్ట్ అదేవిధంగా ఒక స్పోర్ట్స్ డాక్టర్ అనేది ఎవరైతే ఇల్లారో నాకైతే ఎక్కువ కలవలేదు. అందరూ లైక్ ఎట్లున్నారంటే కమర్షియల్గా అండ్ ఒక పేషెంట్ని తీసి పంపేయడమే అదొకటే ఉంది. కానీ పర్టికులర్గా నీకు ఈజో సైక్లింగ్లో ఉంది అథ్లెట్. సో ఒక అథ్లెట్ని ట్రీట్ చేయాలి అనేది ఒక డాక్టర్కి ఇక సపరేట్ బేస్ ఉంటుంది అండ్ లక్షలలో ఛార్జ్ చేస్తారు. సో అలాంటి ఒక డాక్టర్ని కనుక్కోవడం దానితో పోగొట్టుకొని అతని అపాయింట్మెంట్ తీసుకోవడం చాలా కష్టం. సో దానికోసం అని చెప్పేసి మన ఇక్కడే ఎన్ఐఎన్లోని మన తెలిసిన వాళ్ళు ఏదో ఉన్నారు. సో వాళ్ళని కూడా పరిచయం చేస్తా. వీళ్ళు నాకు తెలిసిన తర్వాత చాలా ఎక్స్ప్లెయిన్ చేసారు, మన టెస్టులు కూడా చేసింది సార్. సో తను వచ్చేసి అన్వేష్ అండ్ రాహుల్ వీడి రాంపై వీళ్ళు అప్పించే చెన్నై సాయి వచ్చేసి స్పోర్ట్స్ రిజర్వ్. సో వీళ్ళు వచ్చేసి కొద్దిగా చాలా ఎక్స్ప్లెయిన్ చేసారు న్యూట్రిషన్ ఏంటి, ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి అండ్ బాడీ ఎలా వర్క్ చేస్తే ఆ ఫుడ్ పైన నీ దగ్గర నీ బాడీలో ఏం లోపం ఉంది అండ్ దాన్ని ఎలా కవర్ చేయాలి అండ్ టోటల్గా ఆదాయాన్ని పోటీ చేయాలి, ఫ్యాబ్రిక్ ఎంత ఉండాలి ఎంత ఉంది బిఎంఐ చెప్పి అండ్ బాడీలో మజిల్ చాలా తక్కువ, మజిల్ చాలా లాస్ అయిపోయాయంట. సో అది కూడా చెప్పారు 10% డ్యూ విత్ సర్జరీ అయిపోయిన తర్వాత రెస్ట్లో మీద రోజు పనిచేసి బాడీ ఒప్పేసారి అయితే ఇబ్బంది అని చెప్పేసి నా గురించి కూడా చెప్పారు. స్టూడెంట్స్ చాలా మొత్తం ఇంట్రాక్షన్ కూడా అయింది అండ్ హెచ్ఓడి సార్ వాళ్ళతో కూడా అంతే చాలా విషయాలకే ఎక్స్ప్లెయిన్ చేసారు. దీనికి తగ్గట్టు నాకు ఒక గ్రూప్ కూడా బిహేవ్ చేసి ఫుల్ ఎలా తీసుకోవాలి, ఎలా న్యూట్రిషన్ తీసుకోవాలనేది చెప్తాను చెప్పేసి గైడ్ చేస్తాను అని చెప్పేసాను అందరూ. ఇది ఒకటి ఇండియా మొత్తంలో ఇది ఒక్కటే కాలేజ్ పోయి న్యూట్రిషన్ సంపాదించింది రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఒకటే ఉన్నది. అండ్ థ్యాంక్ యూ సార్. లైక్ Do I know that is a car? Yeah, see, we are of your health. We can support no Ranjit Singh, let him enjoy, and we also will learn something about nutrition from Ranjit sir. Thank you, sir. ఈరోజు రంజిత్ సార్కి మనం బాడీ కాంపోజిషన్ బాడీ అనాలిసిస్ చేసి అథ్లెట్ ఎన్విషన్ అనాలిసిస్ చేసిన మనము అసెస్మెంట్లో మనకి ప్రార్కి ఫుడ్ ఫ్రీక్వెన్సీ మీల్స్ ఎత్తుతున్నాయి ఏం వెకేషన్ మనం మొత్తం కంప్లీట్ ల్యాబ్ ప్రస్తుతం చేసినాం మనము. దీంతో పాటు మనం మటీతోనే మేము ముందరికి వెళ్తాం సార్కి ఉన్న అథ్లెటిక్ ఇంప్రూవ్మెంట్ ఎట్లా చేయాలని చెప్పేసి. సో ఇవాళ రంజిత్ ప్రో మా ఇన్స్టిట్యూట్కి వచ్చినావు చాలా హ్యాపీగా సార్. సో ఇప్పుడేమో బాడీ కంపోజిషన్ టెస్ట్ చేస్తామన్నమాట. మనం ఫ్యూచర్లో మనం VO2 max ఇలా డిఫరెంట్ టెస్ట్ ట్రై చేద్దాము. ప్రజెంట్ అయితే బేసిక్ నాలెడ్జ్ ఇచ్చాము ప్రోకి అండ్ ఆల్సో ఫర్దర్గా మేము కనెక్ట్ అయి ఉంటాం వాట్సాప్లో. ఇంకా ఫర్దర్గా న్యూట్రిషన్ ఉంటాం. రైడ్ కూడా జల్దీ స్టార్ట్ చేయాలి అది బ్రో బికార్ అండ్ ప్లస్ ఆన్ ద లైక్ మేము అన్వేషణ ఇంట్లో కలిసి ఒక స్టార్ట్అప్ స్టార్ట్ చేస్తాం మూవీ అవుతుంది. దానికి మా రంజిత్ ప్రో అనేది స్టార్టింగ్ నుంచి మాకు సపోర్ట్ చేసాడు. ఈరోజు వచ్చి మా స్టార్టప్కి ఓపెనింగ్ లాగా ఈరోజు ఫస్ట్ ర్యాండమ్ ప్లేస్ పెడతాం. ఈజ్ ద పర్సన్ మేము ఎక్కువ సపోర్ట్ ఉన్నది. అండ్ ఈరోజు ఫస్ట్ పర్సన్ మేము ఆ సాఫ్ట్వేర్ డౌన్ చేసి మా యాప్ లాంచ్ చేసి అండ్ అసెస్మెంట్ చేయడంలో బ్రో మాకు చాలా ఇంట్రెస్ట్. థ్యాంక్ యూ. బ్యూటీ అవుతాం.
సో యాప్ నేమ్ వచ్చేసి న్యూట్రీ కంపెనీ డ్యూటీ యాప్ యాప్ ఈస్ అది. సో సారీ కంపెనీ వచ్చేసి న్యూట్రీ యాప్. సో మీకు అలోపిక్ అని చెప్పేసి నేను 9 ఏళ్ళు బాగా అయిపోయాను దానిలో మొత్తం టోటల్గా అనలైజ్ చేసి చిన్న యాపిల్ తోటి వెళ్ళి సమ్మాని అయింది. సో నేను మీకు లింక్ ఇస్తాను, నేను కిల్ పెన్ వెళ్తాను. సో వీకే అథ్లెట్స్ అండ్ స్పోర్ట్స్ అనే దానిలో ఉంటే ఈజీగా సక్సెస్ అవ్వచ్చు, టోటల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ థ్యాంక్ యూ.